హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ మాత్రమే కాదు, చాలా చాలా హెల్తీగా ఉండే రెసిపీ చూపించబోతున్నా. అదేంటంటే స్ప్రౌట్స్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలి మీకు చూపించబోతున్నా. అంటే మొలకెత్తిన గింజలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొలకెత్తిన గింజలు ఒక కప్పు తీసుకున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి మీకు కావాలంటే బయట కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. టమాటా 2 చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్స్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా టేస్ట్ సరిపడగా తీసుకుందాము. కావాల్సిన పదార్థాలు అంటే చూసేసరిగా ఇక లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాణలి తీసుకొని వేడి చేసుకుందాము. అందులో ఆయిల్ ఏం వేసుకోకుండా స్ప్రౌట్స్ వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం తడి అది ఉంటుంది కదా, తడి మొత్తం పోయి కొంచెం మెత్తబడతాయి అవి. నేను ఇందులో బొబ్బర్లు, శనగలు, పల్లీలు, పెసలు వేసుకున్నాను. ఇంకా వేరే వేరే స్ప్రౌట్స్ కూడా ఉంటాయి, మీ ఇష్టం బట్టి వేసుకోండి. నేను ఎప్పుడూ అయితే ఇవే తయారు చేసుకుంటా. ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇది పెద్ద కష్టం కూడా కాదు. ఈసారి మీకు ఎప్పుడైనా నాకు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు మొలకలు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుందరు. కానీ ఇవి ఫ్రై అయ్యేలోపు నేను మీకు ఈరోజు చిట్కా బదులు ఈ మొలకలు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే చెప్తాను, మీరు కూడా తెలుసుకోండి. ఈ మొలకెత్తిన గింజల్లో ఎక్కువ శాతం మన విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. అది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అలాగే మొలకల్లో ఉండే ఫైబర్ మనకి మలబద్ధకాన్ని దూరం చేస్తుందండి. అలాగే కొంతమంది అనుకుంటారు ఇందులో పోషకాలన్నీ చాలా ఉన్నాయి కదా, అలాగే ఫ్యాట్ కూడా ఉంటుందేమో, మనం లావ్ అవుతామేమో, వెయిట్ గెయిన్ అవుతామేమో అనుకుంటారు. వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది ఇది, వెయిట్ గెయిన్ అయితే అవ్వరు. ఇందులో ఫ్యాట్ అనేది 0% కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్లో కూడా హెల్ప్ అవుతుంది. హెయిర్ కూడా చాలా దృఢంగా పెరుగుతుంది, జుట్టు రావడం చాలా వరకు తగ్గుతుందండి. అలాగే క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. ఇంకొకటి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇది, ఎందుకంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, మన బోన్స్ని కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. 1-2 కన్నా మనం చెప్పుకుంటే పోతే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరు డైలీ తినే డైట్ మెనూలో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ మనం ఇడ్లీ, దోశ ఇవి తినే కన్నా మార్నింగ్ టైం అదే మనం టిఫిన్ చేసే టైంలోనే వాటి బదులు వీటిని చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. మనం వేరే వేరే ఇంకేం తినక్కర్లొద్దు. మనకు కొంచెం స్టమక్ కూడా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది వీటి కొద్దిగా తింటేనే. కాకపోతే కొత్తలో మీకు కొంచెం తినడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ తినకండి. అలవాటు లేని ఐటెం కదా అది. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అట్లా తిని చూసి నెమ్మదిగా అలవాటు చేసుకోండి. దీన్ని మనం ఇలా కర్రీలనే చేసుకోక్కర్లొద్దు, పచ్చివి తినొచ్చు, డైరెక్ట్గా తినొచ్చు మొలకెత్తుకున్న తర్వాత. ఒకవేళ అలా నచ్చలేదంటే అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం అట్లా వేసుకొని తినొచ్చు, ఒక సలాడ్లో చేసుకొని, లేదా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఎలా అయినా సరే ఏదో ఒక రూపంలో ఇవి మాత్రం మీ బాడీలోకి వెళ్ళాల్సింది, అలా ప్లాన్ చేసుకోండి. సరే, ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు ఫ్రై అవుతున్నాయి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి, కొంచెం మెత్తపడ్డాయి కూడా, కమ్మటి వాసన వస్తుంది. వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందామండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుందాము. 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. కొద్దిగా వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చిటపటలాడుతున్నాయి కదా, ఫ్రై అయ్యండి. అందులో మనం కరివేపాకు 2 రెమ్మలు వేసి వేయించుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకుందాము.
ఇందులో మనము పసుపు సాల్ట్ కూడా వేసుకుందాం ఫస్ట్లోనే. ఎందుకంటే సాల్ట్ ఎందుకు వేస్తామో అందరికీ తెలిసిన చిట్కా అనేది. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి. దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. అయిపోయింది కదా. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్తారు కదా, అది మీరు కొనుక్కునేది కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు మీరే ప్రిపేర్ చేసుకొని. బయట వాటికి ఎప్పుడు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మన ఇంట్లో అయినంత వరకు, ఇంకా అవ్వదు అన్నప్పుడే బయట తీసుకుందాము. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి. వాటిని ఎలా తయారు చేసుకుంటే మన కళ్ళతో మనం చూస్తాం కాబట్టి వాటినే వాడదాము. వారానికి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేద్దాం. ఫ్రై అయింది కదా. టమాటా ముక్కలు వేసుకుందామండి. 2 టమాటాలు తీసుకున్నాను నేను. మొలకలు 1 కప్పు తీసుకున్నా, ఉల్లిపాయలు 2 తీసుకున్నా, టమాటా 2 తీసుకున్నా. వీటిని మెత్తగా అయ్యే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకుందాము. ఫ్రై అయిందండి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ శనగలు వేసుకుందాం. శనగలు, పల్లీలు ఇవన్నీ మొలకెత్తిన గింజలన్నీ వేసుకుందాము. వీటితో పాటు మీరు మెంతులు కూడా చేసుకోవచ్చు. మెంతులు ఉంటే ఇంకా చాలా రకాలు, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు నానబెట్టుకోవచ్చు మొలకలు అనేవి. నేనైతే రెగ్యులర్గా ఇవే చేస్తా. పెసలు, శనగలు, బొబ్బర్లు, పల్లీలు ఇవి మాత్రమే చేసుకుంటా. నాకు టేస్ట్ కూడా చాలా విడివిడిగా కూడా సింగిల్గా తిన్నా బాగుంటాయి. ఇవి మిక్స్డ్ స్పౌసే కాకుండా వీటికే సెపరేట్ కూడా పెట్టుకొని తినచ్చు. ఇలా వేయించుకుందామండి. సిమ్లో పెట్టుకుని కొంచెంసేపు మగ్గనిద్దాము. సిమ్లో కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి లోపల కూడా ఉడికినట్టు అనిపిస్తుంది. లాస్ట్గా కారం వేసుకుందాము. కొద్దిగా వాటర్ బాగా ఎక్కువ వేయట్లేదు నేను, కొద్దిగా వేస్తాను. చిన్న చాయ్ గ్లాస్తో వేస్తున్నాను. మీకు ఒకవేళ కర్రీలా గ్రేవీలా అవసరం లేదు, మనకు ఫ్రై లాగానే కావాలనుకుంటే ఇప్పటివరకు చేశాను కదా ప్రాసెస్, నేను అక్కడితో ఆపేయచ్చు. అక్కడితో ఆపేసి కొత్తిమీర జల్లుకొని వేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. మీకు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే అది చపాతీలో చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీలా తయారవుతుంది. ఇది రైస్లో కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. అలాగే ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన రెసిపీ ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నా కూడా నా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి. నాకు తెలిసినంతలో నేను చేస్తున్నా. ఒకవేళ ఇలా కాదు అలా చేయాలని ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను.
అంతేనండి, ఎగిరిపోయింది. మనం చిన్నగా సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి ఒక సెకండ్ పాటు ఉంచి అందులో మనం ఫైనల్గా కారం వేసుకుంటున్నాము. కారం ముందే వేసుకోవద్దు, లాస్ట్లో వేసుకుందాము. దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇందులో టేస్టే కాదు, చాలా హెల్త్ కనిపిస్తుంది. చూసారా, గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంది. చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.